గత 72 గంటల్లోనే బాస్మతి బియ్యం ధరలు దేశీయ మార్కెట్లో 7 నుంచి 10% మేర పడిపోవడంతో ఎగుమతిదారులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఎగుమతి రవాణా ఖర్చులు 20% పెరగడమే కాకుండా నౌకల ఇంధన ధర టన్నుకు $520 నుండి $580లకు చేరడం, యుద్ధ రిస్క్ కారణంగా ఇన్సూరెన్స్ ప్రీమియంలు భారమవ్వడంతో ఎగుమతిదారుల ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తమైంది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ప్రతీకారంతో ఇరాన్ తిరిగి అమెరికా స్థావరాలపై దాడులు చేస్తూ ఉండటంతో మధ్యప్రాచ్యంలో యుద్ధ పరిస్థితులు అంతకంతకు ముదురుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సరుకు రవాణాకు కీలకమైన హార్మోజు జలసంధి మూసివేతతో మన దేశంలో ప్రభావం కనిపిస్తోంది. ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో షిప్పింగ్ మార్గాలకు అంతరాయం ఏర్పడటంతో దాదాపు 4 లక్షల మెట్రిక్ టన్నుల భారతీయ బాస్మతి బియ్యం నిలిచిపోయింది. నౌకల ద్వారా సరుకులను పంపే ఖర్చు రెట్టింపైంది. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రీమియం బాస్మతి బియ్యాన్ని ఎగుమతి చేసే దేశం. సౌదీ అరేబియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి మధ్యప్రాచ్య దేశాలు మన దేశ బాస్మతి బియ్యం ఎగుమతుల్లో సగానికి పైగా కొనుగోలు చేస్తాయి. తాజా సంఘర్షణ కారణంగా దాదాపు 2 లక్షల టన్నుల బియ్యం ఓడల్లో చిక్కుకున్నాయి. మరో 2 లక్షల టన్నులు ఎక్కడికి వెళ్లకుండా భారత ఓడరేవుల వద్ద ఉండిపోయాయి. నౌకలు రద్దయినప్పుడు లేదా సరుకు నిలిచిపోయినప్పుడు పోర్టుల్లో వసూలు చేసే స్టోరేజ్, డెమరేజ్ ఛార్జీలను వెంటనే మాఫీ చేయాలని ఇండియన్ రైస్ ఎక్స్పోర్టర్స్ ఫెడరేషన్ కేంద్రాన్ని కోరింది. అదేవిధంగా కోవిడ్ సమయంలో ఇచ్చిన విధంగానే వర్కింగ్ క్యాపిటల్ రుణాలు, బ్యాంకింగ్ వెసులుబాటు కల్పించాలని డిమాండ్ చేసింది. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే వేల కోట్ల రూపాయల విదేశీ వాణిజ్యం దెబ్బతినే ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. హార్మోజు జలసంధి గుండా వెళ్లడానికి ప్రయత్నించే నౌకలపై తాము దాడి చేస్తామని ఇరాన్ హెచ్చరించడంతో షిప్పింగ్ కంపెనీలు, ఇన్సూరెన్స్ కంపెనీలు ఆందోళనకు గురవుతున్నాయి. దీంతో అనేక నౌకలు ఈ ప్రాంతాన్ని తప్పించి ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణిస్తున్నాయి. బీమా కంపెనీలు సైతం హార్మోజు జలసంధి గుండా ప్రయాణించే ఓడలను కవర్ చేయడానికి నిరాకరిస్తున్నాయి. దీనివల్ల షిప్పింగ్ ధరలు భారీగా పెరిగాయి.